యాక్చువల్లీ మీరు రైటర్ అనగానే నేను సింక్ అయ్యాను. ఎలా? ఎందుకంటే నేను కూడా రైటర్నే. నేను ఇంటికి వెళ్ళాక మీకు ఏ విషయం అప్డేట్ చేస్తాను. యా ఓకే బాయ్ బాయ్. ఒక నిజం ముగ్గురిని విడదీస్తుందంటే అది అబద్ధంగానే ఉండిపోవడం బెటర్ కీర్తి. ఏమన్నావు? అబద్ధంగానే ఉంచేద్దాం అన్నాను. పెళ్ళి వద్దంటానికి ఇంకో కారణం కూడా ఉంటుంది. ఎవరినన్నా ప్రేమిస్తున్నావా? చెప్పు. అది నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ఇప్పుడు రీజన్ చెప్పా కదా, క్యాన్సిల్ చేయండి. పెళ్లి పోస్ట్ పోన్ చేయడానికే కదా ఎవరినో ప్రేమిస్తున్నా అని చెప్పు. నేను నీకు తెలియకుండా ప్రేమించుండొచ్చేమో కానీ తెలియని వాడినైతే కాదు. రాహుల్ గాడా? ఎవడై ఉంటాడు? ఎవడు? ఏ కీర్తి, మీ ఫ్రెండ్ తేజానా? సరోజత్తే వాళ్ళ అబ్బాయా? కాదు. లాస్ట్ ఇయర్ అమ్మ బర్త్డేకి వచ్చాడు, 6 feet tall. ఆడో పెద్ద ఎదవని విన్నాను, వాడా? వీళ్ళందరూ నాకు మాత్రమే తెలిసిన వాళ్ళన్నయ్యా. నేను చెప్పింది నీకు అర్థం కాలేదు. కన్ఫ్యూజ్ చేయొద్దు కీర్తి, ఎవరో చెప్పు. కీర్తి, కీర్తి! ఎవడై ఉంటాడు? రే సంతు చెప్పరా. అరే ఒక 2 minutes లో మీ ఇంటి దగ్గర ఉంటా. సరేరా, ఓకే. నందుగాడు కాకూడదు. రే నందు ఎవర్రా? స్పామ్ కాల్ అంట. లేదురా, ఎంతైనా ఇది ఫ్యామిలీ విషయం. నో నో నో. ఏమైనా కీర్తి ఇబ్బంది పడకూడదనే, అంతకన్నా ఏం కాదు. నీకు తెలియకుండా ప్రేమించుండొచ్చేమో కానీ తెలియని వాడినైతే కాదు. కీర్తి, కీర్తి! ఏంటి? ఇందాక నేను కొన్ని పేర్లు చెప్తే కాదన్నావు. ఇప్పుడు ఇంకొక పేరు చెప్తాను, కాదని చెప్పు. నందు కాదు కదా? చెప్పు కీర్తి, నందు కాదు కదా? నువ్వు కాదు అని చెప్పమన్నందుకు కాదు అని చెప్పాలా లేక నిజం చెప్పాలా? నువ్వు ఒక్కదానివే లవ్ చేస్తున్నావా? వాడు కూడానా? తను కూడా. నన్ను ఎదవని చేశారు కదా ఎన్ని రోజులు? అలా కాదు. బన్నీ, బన్నీ, ఇన్ని రోజుల నుంచి ఎదవని చేసి కూర్చోబెట్టారు. ఏయ్, నందుగారి దగ్గర పదరా, పదరా. బన్నీ, బన్నీ! అమ్మా, అర్జెంట్గా నీ ఫోన్. నా ఫోన్ డిస్ప్లే పనిచేయట్లేదే. ఎవరికైనా చేద్దామన్నా అవ్వట్లేదు. కొంచెం చూడరాదే. ఏ కీర్తి, కీర్తి ఎక్కడికి వెళ్తున్నావు? అరే ఏమైందిరా? పదరా.
ఎట్లా నచ్చిందిరా నీకు? భయ్యా భయ్యా ఒక్కసారి ఫోన్ ఇస్తారా? మాట్లాడుతున్నా కనపడట్లేదా? ప్లీజ్ భయ్యా, అర్జెంట్, చాలా అర్జెంట్. ఒక్క ఫోన్ కాల్ చేసుకోవాలి ప్లీజ్ ప్లీజ్, చాలా అర్జెంట్. రే ఆగరా, మళ్ళీ కాల్ చేస్తా. థ్యాంక్ యూ. Yeah. I'll follow. Sure. Yeah. Okay. I'm sorry. Okay. Yeah. Sorry. Presentation నేను రేపటికల్లా రెడీ చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఎక్స్క్యూజ్ మీ. హలో నందు, నందు, ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదేంటి? అన్నయ్యకి మన విషయం తెలిసిపోయింది. హలో హలో నందు. నందు నిజమా? అరే బన్నీ ఒకసారి నేను చెప్పేది విను. రేయ్ నందు నిజమా? ఎంత నమ్మానురా నిన్ను? చెప్పేది వినరా? ఇద్దరు కలిసి చేశారా? ఇందులో కీర్తి తప్పేం లేదు. నా ముందు నా చెల్లిని నరకేసుకురాకు. అయినా ఎలా ఎలా ఆలోచించావురా? నువ్వు ఇలాంటి తోడుమని తెలిస్తే నా ఇంట్లో కూడా రానిచ్చావని కాదు. అరే అది కాదురా, చెప్పేది. ఏం చెప్తావురా? ఏం చెప్తావు? ఫ్రెండ్ చెల్లి అని తెలీదా? నిన్ను నమ్మి దానికి తోడుగా నిన్ను పంపించారా? ఇదా నువ్వు చేసింది? సిగ్గులేదు? అరే అది కాదురా. నువ్వు నీ ఫ్రెండ్షిప్ కో దండం. ఇంకొకసారి నా జోలికి కానీ కీర్తి జోలికి కానీ వస్తే బాగొచ్చు. బన్నీ ఒకసారి ఆగరా. రే కీర్తి నేను నిజంగానే లవ్ చేసుకున్నాను రా. ఏదో టైం పాస్ కి అందరిలో తిరిగేసి. ఎవడు మాత్రం నువ్వు చెప్పేది? ఎవడు ముందు చెప్తావు? చెప్పడానికి దమ్మురా? ఏంట్రా మాట్లాడేది? పక్క జరుగు. నందుగా ఇంకొకసారి కనిపించావంటే బాగొచ్చు చెప్తున్నాను. హలో హలో నందు, హలో నందు, హలో నందు, హలో కీర్తి. నందు, ఇదే మన లాస్ట్ కాల్ అనుకుంటా. నందు ఏం మాట్లాడుతున్నావు? We can still work it out together. ఏం వర్కౌట్ చేస్తావు కీర్తి? ఇప్పుడు దాకా వాడు ఏమన్నాడు వెళ్ళలేదా? నాకు ఇప్పుడు వాడు కూడా లేడులే. నందు, నందు ప్లీజ్. ఐ లవ్ యూ కీర్తి. బాయ్. నందు నో. చేసుకుంటావనుకున్నాను. మోసం చేసే వాళ్ళదేముంది, ఏమైనా అనుకుంటారు. సరే నా ఫోన్ ఇవ్వు. నా దగ్గరే ఉంటుంది. బన్నీ, బన్నీ, అరే ఏమైందన్నా? దానికేమైంది? నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఒక్కటే ఏడుస్తోంది. అసలేం జరుగుతుంది నన్నా? నందు అమ్మా. నందువా? ఆ నందు అది ప్రేమించుకున్నారమ్మా. నువ్వే చెప్పు, నేను వాడిని ఎంత నమ్మానమ్మా. నువ్వు నాన్న వాడిని మన ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నా కానీ వాడు ఇప్పుడు ఏం చేయమంటావు అమ్మా? ఈ జనరేషన్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారో తెలీదురా. లేకపోతే
నువ్వు అడిగిన దానికి నేను జవాబు చెప్పేదాన్ని. సరే, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? దాని దగ్గర ఫోన్ లాగేసుకున్నాను. నందుగాడు మన ఇంటి వైపు కూడా రాడు. నా చూసిన వైజాగ్ సంబంధం ఉంది కదా, రేపు వెళ్ళి అది ఫైనల్ చేసుకొస్తాను. పెళ్ళి అయితే అన్నీ అవే సెట్ అవుతాయి. అమ్మా, కాసేపు ఇక్కడే కూర్చో అమ్మా. విధిరాతే మరి ఎంతనా అడుగంత దూరాన్ని నే దాటలేక అడిగాను నీ సాయం. అనుకున్న తీరాన్ని నే చేరలేక వేచాను నీ కోసం. దూరాలే జతలేక నా కలలే కూలేనా, నీ తలపులలో నా గతమే విషమేనా. దూరాలే మిగిలే హలో హలో, నేను ఇక్కడ లొకేషన్ దగ్గర ఉన్నా. మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఇక్కడే చాక్లెట్ రూమ్ లోపల ఉన్నాను. చాక్లెట్ రూమ్ ఇక్కడ. ఓ హాయ్ హాయ్, యా వస్తున్నా. ఇక్కడే.
హాయ్. 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 నితీష్. బాలాజీ. యాక్చువల్లీ మనం 7:30 కదా అనుకున్నాం. యా. ఓ, నేను ఇంకా కొంచెం లేట్గా వచ్చి మిమ్మల్ని వెయిట్ చేయించానేమో అనుకున్నాను. లేదు, ఈ ఊర్లో నాకు పెద్ద పనులేం లేవు, అందుకే వచ్చి ముందు అన్ని కాఫీలు ట్రై చేస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి, చాలా బాగుంది. ఓ శేఖర్, 1 క్యాఫే మొక్క. మీరేమైనా తింటారా? ఈ పొట్లో చాలా పడతాయి, కానీ వద్దు. ఓ ఓకే. అయినా ఇది మామూలు విషయం కాదండి. ఆ? అయ్యో అది కాదు. మీ చెల్లెలకి నేను కరెక్టో కాదో తెలుసుకోవడానికి అంత దూరం నుంచి వచ్చి నన్ను కలవడం తప్పదు కదండి. మా ఇంట్లో వాళ్ళందరికీ మీరు నచ్చారు. మా నాన్న అయితే మీరే బెస్ట్ సంబంధం అని కూర్చున్నారు, అందుకే నేను కన్విన్స్ అయ్యి వచ్చేసాను. ఇంతకీ మీరు మా సంబంధం ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు? పర్లేదు, చెప్పండి. నా దగ్గర ఆన్సర్ లేదండి. ఎందుకంటే మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. ఐమ్ సారీ. మిమ్మల్ని ఇక్కడి దాకా రప్పించే విషయం చెప్పాలి కాదండి. ఇన్ఫ్యాక్ట్ మీరు వైజాగ్ వచ్చిన తర్వాతే నాకు తెలిసింది మిమ్మల్ని మీట్ అవ్వాలి. ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దాట్. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, పల్లవి. నాకు ఇప్పుడు మంచి జాబ్ ఉంది, ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్. ఇవన్నీ చూసుకుని మా వాళ్ళు సంబంధం కుదిర్చారు. ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా ఇవన్నీ చూసి ఒప్పుకున్నారు. కానీ నా దగ్గర ఏం లేనప్పటి నుంచి పల్లవి నాతోనే ఉంది, నా కోసమే ఉంది. అంతా సెట్ చేసుకుని 1 ఇయర్లో పెళ్లి చేసుకుందాం అన్న టైంలో మా విషయం మా ఇంట్లో తెలిసింది. మీ సంబంధం కుదిర్చారు. ఐఎమ్ రియలీ నా హెల్ప్లెస్ సిచ్యువేషన్ అండి. మీరే ఎలా అయినా నాకు హెల్ప్ చేయాలి. నేను నచ్చలేదని చెప్పి మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారా? ప్లీజ్. జనరల్గా రిజెక్షన్ని చాలా హార్డ్గా తీసుకుంటారు, కానీ ఒక్క విషయంలోనే రిజెక్షన్ని కోరుకుంటున్నారు. మీరేం టెన్షన్ తీసుకోకండి. మీరు నచ్చలేదని నేను ఇంట్లో చెప్తాను, కానీ మీరు నాకు నచ్చారు. చాలా థ్యాంక్స్ బాస్. అసలు మీకేం చెప్పాలి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు, మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలి, ఇలా చాలా ఆలోచించాను. కానీ మీరు చాలా కూల్గా తీసుకున్నారు. మీరు చాలా కూల్ బాస్. దట్స్ ఓకే. మీ ఇంటికి మా ఇంటికి తేడా ఏంటో తెలుసా? మీరు అర్థం చేసుకునే వాళ్ళు మా ఇంట్లో ఎవరు లేరు. మీ ఇంట్లో మీరున్నారు. మీ చెల్లెలు చాలా లక్కీ బాస్, మీలాంటి అనే దొరకడం. అర్థం చేసుకుంటావనుకున్నాను. సరే బాస్, పల్లవి వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళొస్తా. యా. థ్యాంక్స్ అలాట్ బాస్. థ్యాంక్ యూ. కీర్తి ఏడవడం తగ్గించేసిందా? కొంచెం టైం పడుతుందండి. మనం దాని మంచికి కదా చేస్తున్నాం. దానికోసమే చేస్తున్నామండి. కానీ మంచో చెడో మనం చూసే అబ్బాయిని బట్టి కూడా ఉంటుంది కదండి. ఈ ఆడవాళ్ళు అప్పుడప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఏం లేదు నాన్న, కీర్తికి మంచి సంబంధం చూసి చేస్తే చాలంటుందమ్మా. అంతేనా నాన్న? మీరు చూసిన అన్ని ప్రొఫైల్స్లో ఒక మంచి ప్రొఫైల్ ఫైనల్ చేశాను నాన్న, చూడండి.
ఎలా ఉన్నారా? ఎలా ఉన్నావేంట్రా? ఎలా ఉన్నావు? పెట్టాల్సిన పెంటంతా పెట్టి నీ బాధేంట్రా? ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు, ఓ ఫోన్ చేస్తావు. మమ్మల్ని ప్రశాంతంగా ఉండేవ్వా? ఇప్పుడు దాకా చేసింది కావాలని చేయలేదురా, కానీ జరిగిన ప్రతిదీ నా తప్పే. దీంట్లో కీర్తి ఏం చేయలేదురా. అయినా సారీరా, ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయను. ఇదంతా అనవసరం. నీకు డిస్టర్బ్ చేసే ఛాన్స్ కూడా మేము ఇవ్వం. కీర్తికి పెళ్లి ఫిక్స్ అయింది, అది చెప్దామనే వచ్చాను. ఓ వెరీ గుడ్ రా. అబ్బాయి ఎవరు? మైక్రోసాఫ్ట్ అబ్బాయా? తనైతే కీర్తికి చాలా బాగుంటాడు రా. ఏ ఆపరా నీ అతి మంచితనం. నువ్వు ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందంటే కూడా ఇలానే ఉంటావు నువ్వు. నాకిప్పుడు డౌట్ వస్తుందిరా, నువ్వు నిజంగా కీర్తిని లవ్ చేసావా లేదా అని. నా కీర్తి అంటే చాలా ఇష్టం రా, కానీ నువ్వంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే నాకు ముందు పరిచయం నువ్వే. ఇన్ఫ్యాక్ట్ కీర్తి కూడా నీ వల్లే దొరికిందిరా. మీ ఇద్దరు ఇప్పుడు ఒకేసారి నా లైఫ్లోంచి వెళ్ళిపోతున్నారంటే ఏదోలా ఉందిరా. ఇతను నీ ఫ్రెండ్ నందు కదా? నా బెస్ట్ ఫ్రెండ్ నాన్న. తను కీర్తి లవ్ చేసుకుంటున్నారు. అవును, అమ్మ చెప్పింది. అతనితో గొడవ పడ్డావని, చెల్లి ఫోన్ తీసేసుకున్నావని అంతా చెప్పింది అమ్మ. అవును నాన్న, ఆ విషయం తెలియగానే నాకు చాలా కోపం వచ్చింది. వెళ్ళి వాడిని కొట్టాను. వాళ్ళిద్దరికీ మాటలు లేకుండా చేశాను. వాళ్ళెంత బాధపడినా కొన్ని రోజులే కదా అనుకున్నాను. కానీ మెమరీస్ ఉన్నాయి చూడండి నాన్న, అవి నన్ను చాలా డిస్టర్బ్ చేస్తాయి. వాడు చాలా మంచోడు నాన్న, నా కోసం చాలా చేశాడు. వాడు వచ్చొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, వాళ్ళ ఇంట్లో పెళ్లి ఒప్పుకోవట్లేదంటే ఎంత కష్టమైనా ఆ అమ్మాయిని లేపుకొచ్చి మరీ వాడికిచ్చి పెళ్లి చేసేవాడిని. కానీ ఆ అమ్మాయి మన ఇంటి అమ్మాయి అయ్యేసరికి తట్టుకోలేకపోయాను. చాలా కోపం వచ్చింది. నేను వాడినే కాదు, కీర్తిని కూడా బాధ పెట్టాను. నేను ద బెస్ట్ అని నమ్మ ఒకడిని నా బెస్ట్ ఫ్రెండ్ చేసుకున్నాను. వాడే బెస్ట్ అని నా చెల్లి కూడా నమ్మితే నేను ఆనందపడాలి, కానీ ఫోన్ లాగేసుకున్నాను ఏంటమ్మా. ఇది కీర్తి ఫోన్ నాన్న. వాళ్ళ విషయం తెలిసిన దగ్గర నుంచి ఫోన్ నా దగ్గరే ఉంది. నేను చెప్పానని చెప్పి వాడి కీర్తికి అసలు ఫోన్ చేయలేదు. నేను ఈ ఫోన్ నుంచి చేసినా వాడు లిఫ్ట్ చేయలేదు. కానీ నాకు చాలాసార్లు ఫోన్ చేశాడు నాన్న. నన్ను కలవడానికి చాలా ట్రై చేశాడు. అప్పుడే అర్థమైంది వాడి కీర్తి కావాలి, కానీ నేనుంటేనే కావాలి. నువ్వు చెప్పింది బావుందిరా. నందు మంచివాడని నాకు కూడా తెలుసు. కానీ పెళ్లికి ప్రేమ ఒక్కటే సరిపోదురా. సీతా స్వయంవరంలో రాముని చూడగానే ఇష్టపడిందిరా సీత. రాముడే విల్లును విరగొట్టాలని కూడా కోరుకుంది. అదే జరిగింది. వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా జరిగింది. కాని రాముడు విల్లు విరగొట్టకపోయుంటే? పురాణాల నుండి కూడా ప్రేమ కన్నా క్యాపబిలిటీసే ముఖ్యంరా. తన సంపాదన ఎంత, తన ఆస్తి ఎంత, ఇవన్నీ చూడాలరా. నాన్న, సీత రాముడు విల్లు విరగొట్టాడని పెళ్లి చేసుకుని అయోధ్యకి వెళ్ళింది, ఒప్పుకుంటాను. కానీ రాముణ్ణి ప్రేమించింది కాబట్టి వనవాసానికి వెళ్ళింది, విల్లు విరగొట్టినందుకు కాదు. వాడి క్యాపబిలిటీస్ గురించి నాకన్నా బాగా ఇంకెవరికి తెలుసు. కాలేజ్లో ఉన్నప్పుడే బయట ప్రాజెక్ట్స్ చేసేవాడమ్మా. ఇప్పుడు బెస్ట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. వాడు జాబ్లో జాయిన్ అయ్యి 1 year అయింది. అప్పుడే వాడికి మంచి హైక్ వచ్చింది. ప్రమోషన్ లిస్ట్లో కూడా ఉన్నాడమ్మా. జస్ట్ బికాజ్ వాడికి ఆస్తులు లేవు కాబట్టి వాడిని రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. అన్నగా దాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాను నాన్న. ఇప్పుడే రియలైజ్ అయ్యాను దానికి నందువే కరెక్ట్ అని. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదురా. ఓ పని చేద్దాం నాన్న, మన సంబంధాలు చూస్తున్నప్పటి నుంచి అది ఏడుస్తూనే ఉంది. ఒక్కసారి దాన్ని పిలిచి నందుని ఫైనల్ చేసామని చెప్పండి. దాని రియాక్షనే మీకు ఆన్సర్ ఇస్తుంది. అమ్మా, కీర్తి, ఒకసారి నాన్న పిలుస్తున్నారా అమ్మా?
నా మాట వినరా అమ్మా? నీ మాట విని చెప్పానమ్మా ప్రేమిస్తున్నానని, కానీ ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. ఈ ఒక్కసారికి రామ్మా ప్లీజ్. ప్లీజ్ ఎందుకులేమ్మా, ఇప్పుడు నేను రాకపోతే మళ్ళీ వాళ్ళే ఇక్కడికి వస్తారు. పద. ఏం లేదు, నీకో సంబంధం ఫిక్స్ చేశాం. అబ్బాయి ఫోటో చూస్తావని పిలిచాం. పర్లేదు నాన్న, అన్నయ్య చూసుంటాడు కదా, నేనెందుకులే. ఏ ఒకసారి చూడవే. అక్కర్లేదమ్మా. ఏ చూడవే, ఓవర్ యాక్షన్ చేయకు. ఏ చూడు కీర్తి, చూడవే. నందు, థ్యాంక్స్ రా. నేను చెప్పా కదా. థ్యాంక్ యూ నాన్న. సరే సరే, రేపు ఒకసారి నందుని పిలువు, మాట్లాడదాం. ఫోన్ చేయడం ఎందుకు నాన్న, నేనే రేపు వాడిని వెళ్ళి కలుస్తాను. ఓకే. అందుకే నీ లైఫ్లో మేము ఇద్దరం ఉందామని డిసైడ్ అయ్యాం. నేను బానే వచ్చాను, కీర్తి వస్తుంటేనే పట్టించుకోకుండా వచ్చేసావు. ఏంట్రా చూస్తున్నావు? వెళ్ళు వెళ్ళు, వెళ్ళరా బాబు, తొందరగా వెళ్ళరా రే. కీర్తి, కీర్తి, సారీ కీర్తి, ఏమన్నా మాట్లాడు. నేనేం మాట్లాడను? ఆ మైక్రోసాఫ్ట్ అబ్బాయి అయితే పర్ఫెక్ట్ అన్నావు కదా, ఇంకేం మాట్లాడను? అంటే వాడు పెళ్లి ఫిక్స్ అయిపోయింది అన్నాడు. వాడంటే నువ్వు నన్ను వదిలేస్తావా? వదిలేస్తావా? ఫోన్ లేదు, మెసేజ్ లేదు, అసలు ఎక్కడ ఉన్నావో కూడా తెలియదు. ఆగు, అప్పుడంటే వాడి గురించి వదిలేశాను, ఇప్పుడు వాడికి ఓకే అయినప్పుడు ఎవరు చెప్పినా వదలను. ఓ, వాడికి ఓకే అయితే నీకు ఓకే అనమాట. సరే వెళ్ళు, వాడినే పెళ్లి చేసుకో. ప్లీజ్, మనం పెళ్లి చేసుకుందాం కదా. ఈసారి 100 స్క్వేర్ ఫీట్ రూమ్ కాకుండా 500 స్క్వేర్ ఫీట్ రూమ్ తీసుకుందామా? ఓకే, బాగుంటుంది. నిన్ను పరిగెత్తించి పరిగెత్తించి కొట్టడానికి ఇంకా బాగుంటుంది. ఆ తణుకు సంబంధం ఓకే చేయండి. ఈ సీజన్ కాదు, నెక్స్ట్ సీజన్ చేసుకుంటా. ఓకే. ఏంట్రా మొహం మడవనాలా పెట్టావు? ఏం లేదురా. మా చెల్లిని ఇస్తే చిల్లుగా ఉంటావు అనుకుంటే ఏంట్రా డల్గా ఉన్నావు? రే చెప్పరా, కీర్తితో గొడవ పడ్డావా? కాదురా. రే నీకు కట్నం కావాలా? రే నీకు డెస్టినేషన్ వెయిటింగ్ కావాలి. ఏం కావాలి? మా ఇంట్లో ఒప్పుకోవాలరా. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలా? మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదరా. అంటే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించాలా?
అలా ఎలా కుదురుతుందిరా? ఇంత కష్టపడి అన్ని సెట్ చేస్తా. అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఎవరు బావన్ రా నేను. ఒప్పుకోపోతే ఎవడు బావా? నాకు ఒప్పిస్తాను రా, ఒప్పిస్తాను. Do like, share and subscribe to CAP Media.